భూమా నాగిరెడ్డి పేరు వింటేనే నంద్యాల ప్రజల క్షేత్రం అభిమానంతో ఊగిపోతుంది. పార్టీతో సంబంధం లేకుండా వరుసగా గెలుస్తూ వస్తూ నంద్యాల అంటే భూమా కుటుంబమే అన్నంతగా మార్చేశారు స్వర్గీయులు భూమా దంపతులు. అయితే తాజాగా నాగిరెడ్డి మరణంతో నంద్యాల సీట్ ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు తప్పడం లేదు. అసలైతే మన రాజకీయ సంప్రదాయ ప్రకారం ఎక్కడ ఏ వ్యక్తి చనిపోతే ఆ సీటు ఉప ఎన్నికలకు జరిగినప్పుడు ఏకగ్రీవంగా ఆ సీట్ను చనిపోయిన వ్యక్తి పార్టీకి ఏకగ్రీవంగా ఇచ్చేస్తారు. నంద్యాల సీటు వైపు జగన్ సేన కుట్రపూరిత రాజకీయంతో నంద్యాల సీటు వైపు ఉప ఎన్నికలు తప్పడం లేదు. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది. నంద్యాల సీటు భూమా ఫ్యామిలీదే అని అయినప్పటికీ ఆ సీట్ను దక్కించుకోవడానికి శిల్పవర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. నంద్యాల టికెట్ తమకే దక్కేలా చూడాలని శిల్పామోహన్ రెడ్డి కొద్ది రోజులుగా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాల టికెట్ విషయంలో భూమా శిల్ప వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు ఎస్వి సుబ్బారెడ్డి ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. ఈసారి ఎలాగైనా టికెట్ సంపాదించాలని సుబ్బారెడ్డి ఫ్యామిలీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. నంద్యాల టికెట్ను భూమా శిల్ప ఫ్యామిలీలకు కాకుండా ఎస్వి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు నంద్యాల పరిస్థితులను బ్యాలెన్స్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే నంద్యాల టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత నిర్ణయిస్తారని తెలిసింది.